ఒకానొకప్పుడు అందమైన పొలంలో ఒక చిన్న చీమ ఉండేది. అది ఎప్పుడూ ఏదో చేయాలి అని కలలు కంటూ ఉండేది. కానీ ఆ పొలంలోని మిగతా చీమలన్నీ నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వేమీ చేయలేవు అని హేళన చేస్తూ ఉండేవి. కానీ ఒకరోజు ఆ పొలం దగ్గర పెద్ద తుఫాను వచ్చే సూచనలు వచ్చాయి. అప్పుడు రాణి చీమ చీమలన్నింటినీ పిలిచి మన చీమల పుట్టని వర్షం నుంచి ఎలాగైనా రక్షించాలి అని చెప్పింది. అప్పుడు మిగిలిన చీమలన్నీ ఆ చీమల పుట్ట వర్షంలో తడిసిపోకుండా ఆకులను కప్పుతూ ఉన్నాయి. అప్పుడు ఆ చిన్న చీమ పెద్ద చీమ దగ్గరికి వెళ్ళి నేను కూడా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పింది. ఆ పెద్ద చీమ నవ్వుతూ అవునా, అయితే ఈ రాయిని కదిలించు అని చెప్పింది. అప్పుడు చిన్న చీమకు బాగా కోపం వచ్చింది. ఎలాగైనా ఈ రాయిని కదిలించాలి అని చెప్పి పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉంది. బాగా వర్షం పడుతూ ఉంది. అయినా కూడా చీమ తన పట్టుదలను విడవకుండా ప్రయత్నిస్తుంది. చీమ కాళ్ళు చేతులు వంకరపోతూ ఉన్నాయి. అయినా కానీ ప్రయత్నం మాత్రం వదలలేదు. తనకి తెలుసు ఆ రాయిని తాను తొయ్యలేదని. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. చివరికి ఆ చిన్న చీమ బాగా పట్టుదలతో ప్రయత్నించి వర్షపు నీరు చీమల పుట్టను తాకకుండా రాయిని అడ్డుగా పెట్టింది. వర్షం తగ్గిపోయింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. ముందు హేళన చేసిన చీమలన్నీ ఇప్పుడు ఆ చిన్న చీమని ఎంతగానో పొగిడాయి. రాణి చీమ కూడా చిన్న చీమను బాగా ప్రశంసించింది. అప్పటి నుండి ఆ చిన్న చీమ ఎంతో ఆత్మవిశ్వాసంతో నేనేదైనా చేయగలను అని ముందుకు సాగింది. చూసారా ఫ్రెండ్స్, చిన్న ప్రయత్నం అయినా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే పెద్ద ఫలితాలని సాధిస్తాము. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో and subscribe Storyverse Telugu.